హలో గాయ్స్, ఎలా ఉన్నారండి? ఐ హోప్ అందరూ బాగున్నారు కదండి. మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలి. సో అయితే కెమిస్ట్రీకి లెసన్ 2 వెల్కమ్ అండి. సో అయితే నేను ఆల్రెడీ కెమిస్ట్రీలో ఇంట్రడక్షన్ అనేది చెప్పడం జరిగింది. తర్వాత నేను ఆల్రెడీ మీకు ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ కొన్ని పాతవి చెప్పాను. ఎలిమెంట్ అంటే ఏంటి, మాలిక్యూల్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటి, ఓకేనా, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏంటి, యాటమ్స్ అంటే ఏంటి, మాలిక్యూల్స్ అంటే ఏంటి, బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరిగింది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఇంకా మనం డైరెక్ట్గా లెసన్లోకి వెళ్ళిపోదాం సోది లేకుండా, ఓకేనా. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ సాలిడ్. ఫస్ట్ వన్ ఏంటి? సాలిడ్. సెకండ్ వన్ ఏంటి? సెకండ్ వన్ లిక్విడ్. థర్డ్ వన్ ఏంటి? గ్యాస్. సింపుల్ అండి, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే, సాలిడ్, లిక్విడ్, గ్యాసు అని చెప్పేసి. అయితే ఇప్పుడు నేను 1 బై 1 నీట్గా చూద్దాం, ఓకేనా. సో అంటే మీరు అనుకోవచ్చు, సాలిడ్ లిక్విడ్ అంటే తెలుసు, గట్టిగా ఉండేది సాలిడ్, మెత్తగా నీళ్ళల్లా ఉండేది లిక్విడ్, ఓకేనా, ఎయిర్లా ఉంటే గ్యాస్, ఓకే, ఇదే అనుకుంటారు. కాకపోతే అందులో కొంచెం కెమిస్ట్రీ యాడ్ అవుతుంది అన్నమాట మనకి. అంటే ఇక్కడ మనం ఏం చూస్తామంటే, ఇప్పుడు మీరు సాలిడ్ చూడండి. సో సాలిడ్లో మనకి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్, ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్ గురించి నేను ఆల్రెడీ కెమిస్ట్రీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి, ఓకేనా. ఓకే, సాలిడ్లో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే యాక్చువల్గా ఇక్కడ మనం చూసినట్లయితే దీని లోపల ఉండే పార్టికల్స్ అన్నీ కూడా దగ్గరగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా ఉంటాయి, ఓకేనా. ఈ విధంగా దగ్గరగా ఒక గ్రిడ్ స్ట్రక్చర్లోని ఇలా ఉంటాయి అన్నమాట. అందుకే సాలిడ్ చాలా గట్టిగా ఉంటుందండి. సాలిడ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. అయితే సాలిడ్ కోసం మనల్ని ఏమడుగుతాడంటే, సాలిడ్ గురించి మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, సాలిడ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ సాలిడ్ హ్యాజ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ వెరీ స్ట్రాంగ్. సాలిడ్ ఆర్ ఇన్కంప్రెసిబుల్. సాలిడ్ని అసలు కంప్రెస్ చేయలేం. సాలిడ్స్ ఆర్ ఇన్కంప్రెసిబుల్. సాలిడ్స్ ఆర్ ఇన్కంప్రెసిబుల్ అండ్ రిజిడ్, ఓకేనా, రిజిడ్. సో అలాగే ఇంకేంటి, డెఫినైట్ షేప్. డెఫినైట్ షేప్ అంటే ఒక డెఫినైట్ షేప్ ఉంటుంది, ఓకేనా. సో అలాగే ఒక సైజు కూడా ఉంటుంది. సైజ్ కూడా ఉంటుంది, ఒక పర్టికులర్ షేప్ అంటూ ఉంటుంది, ఒక సైజు కూడా ఉంటుంది. సో ఇవి అండి సాలిడ్కి సంబంధించిన కొన్ని పాయింట్స్. అయితే ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి. నేనేం చెప్పాను? ఇన్కంప్రెసిబుల్ అని చెప్పాను, ఓకేనా. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్ ఉంది, ఓకేనా. ఇప్పుడు రబ్బర్ కానీ స్పాంజ్ కానీ ఉంది, ఓకేనా. ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ని మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేసుకొని సాగదీసాం అనుకోండి. సాగదీస్తే ఏమవుతుంది? ఆ రబ్బర్ బ్యాండ్ నువ్వు అన్నట్లు, ఓకే, అది నేను రబ్బర్ బ్యాండ్ని సాలిడ్ అంటాను. ఎందుకు అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఆ రబ్బర్ బ్యాండ్ అనేది అక్కడ మించి సాగదు. ఇంకా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అది రిజిడ్గా బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ రబ్బర్ బ్యాండ్ని కూడా మనం ఎలా కన్సిడర్ చేస్తాం? ఇట్ హ్యాస్ సమ్ రిజిడ్ అండ్ డెఫినెట్ షేప్, కాబట్టి దాన్ని కూడా మనం సాలిడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్ కాకుండా స్పాంజ్ ఉంది. స్పాంజ్ మెత్తగా ఉంటుంది సార్, కంప్రెసిబుల్ అయిపోద్దని మీరు అనొచ్చు. ఓకే, కంప్రెసిబుల్ అవుతుంది. బట్ అక్కడ మీరు చూసినట్లయితే సాలిడ్ అనేది మనకి ఏంటంటే, ఎయిర్ అనేది ఆ హోల్స్లో ఫిల్ అవ్వడం వల్ల మనకు అది పొంగు ఉంటుంది. యాక్చువల్గా దాన్ని గట్టిగా కంప్రెస్ చేస్తే అది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అది కంప్రెస్ అవుతుంది, లోపల ఉండే ఎయిర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట, ఓకేనా. సో దాన్ని కూడా మనం సాలిడ్గా కన్సిడర్ చేస్తాం, ఓకేనా. సో అదే ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఉందనుకోండి. సో ఈ మూడిట్లకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాల్లో నుంచి చెయ్యితోటి ఎలా పడితే అలా గాలిని కొట్టగలను, లేదంటే నా చెయ్యిని ఇసరగలను, ఓకేనా. అది నా చేతి ముందు నీళ్ళు ఉన్నాయనుకోండి, అదే వాటర్లోని గాల్లో ఇసిరినంత స్పీడ్గా నేను నీళ్ళల్లో ఇసరలేను, ఎందుకంటే అంత ఈజీ కూడా కాదు కూడానా, ఓకేనా. అదే నేను నీళ్ళు కాకుండా, లిక్విడ్ కాకుండా అదే నా ముందు సాలిడ్ పెట్టారనుకోండి, నేను చెయ్యి ఇసురుతానా? చెప్పండి. అప్పుడు నాకు ఒక కరాటే ఎక్స్పర్ట్ కావాలన్నమాట. ఆడైతేనే ఆ చెక్కను కొట్టగలడు, లేదంటే వుడ్ పెట్టినా ఏం పెట్టినాను. సో ఆ విధంగా అన్నమాట. అలాగే ఐస్ ఈజ్ ఆల్సో ఏ సాలిడ్, కానీ ఇది వాటర్లో తేలుతుంది. ఎందుకు? ఐస్కి డెన్సిటీ తక్కువ, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. వాటర్ లిక్విడ్గా ఉన్నప్పుడు వాటర్కి డెన్సిటీ ఎక్కువ ఐస్తో పోల్చుకుంటే, ఓకేనా.
సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అది అడిగాడు. ఓకేనా. సో అయితే ఇక్కడ నేను మన టాపిక్ ఏంటి, సాలిడ్ కోసం కదా చెప్తున్నాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సాలిడ్ 2 టైప్స్ ఉంటుంది. సాలిడ్ ఎన్ని టైప్స్ ఉంటుంది, 2 టైప్స్ ఉంటుంది. సో 2 టైప్స్లో ఫస్ట్ టైప్ ఏంటంటే క్రిస్టలైన్ సాలిడ్. ఫస్ట్ టైప్ ఏంటి, క్రిస్టలైన్ సాలిడ్స్. ఓకేనా. అయితే క్రిస్టలైన్ సాలిడ్స్ అంటే ఏమీ లేదండి, లార్జ్ నెంబర్ ఆఫ్ క్రిస్టల్స్ ఉంటాయి అన్నమాట. ఈ క్రిస్టలైన్ సాలిడ్స్లో ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ క్రిస్టల్స్ ఉంటాయి. ఓకేనా. ఇందులో ఏముంటాయి, లార్జ్ నెంబర్ ఆఫ్ క్రిస్టల్స్ ఉంటాయి. క్రిస్టల్స్. ఓకేనా. క్రిస్టల్స్ ఉంటాయి. అయితే ఇవన్నీ ఎలా అరేంజ్ అయ్యి ఉంటే ఒక రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది ఉంటుందన్నమాట ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ అండి, క్రిస్టలిన్ అంటే మీకు ఎగ్జాంపుల్ అంటే మీకు వెంటనే ఐడియా వస్తుంది, చెప్తాను చూడండి. మనం రోజు ఉప్పు తింటాం కదా, కూరలో ఉప్పు వేసుకుంటాం కదా. ఈసారి మీరు ఉప్పు వేసుకునేటప్పుడు ఈ ఉప్పుని పట్టుకొని ఇలాగ తడిమి చూడండి, మీకు రాళ్ళులా తగులుతాయి. ఉప్పుని మీరు మైక్రోస్కోప్లో చూస్తే మీకు స్టోన్స్ లాగా, తెల్లని స్టోన్స్ లాగా కనిపిస్తాయి. అంటే సోడియం క్లోరైడ్ అండి. ఉప్పుని మనం ఏమంటామంటే NaCl అంటాం. NaCl, టేబుల్ సాల్ట్. దీన్నే మనం సోడియం క్లోరైడ్ అంటాం. దీన్ని ఏమంటాం, సోడియం క్లోరైడ్ అంటాం. ఓకేనా. సో అలాగే డైమండ్ చూడండి, డైమండ్ లోపల మీకు ఒక లైట్ పాసిందంటే ఎందుకు డైమండ్ మెరుస్తుంది, దాని లోపల ఉండే స్ట్రక్చర్ వల్ల మెరుస్తుంది. ఓకేనా. ఎందుకంటే డైమండ్ లోపల ఏముంటుంది, ఒక క్రిస్టలైన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఒక క్రిస్టలైన్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ విధంగా క్రిస్టలైన్ సాలిడ్స్ అంటారన్నమాట. మరి ఇంకొక టైప్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ అమార్ఫస్ సాలిడ్స్. ఇంకో టైప్ ఏమంటే అమార్ఫస్ సాలిడ్స్. మరి ఏంటి అమార్ఫస్ సాలిడ్స్ అంటే యాక్చువల్గా ఇవనేవి ఇర్రెగ్యులర్ షేప్ అండి. అమార్ఫస్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఇర్రెగ్యులర్ అని అర్థం. ఓకేనా. ఇర్రెగ్యులర్ షేప్స్ అని అర్థం. మరి ఏంటి సార్ ఇర్రెగ్యులర్ షేప్స్ అంటే మనకి, అంటే ఈ యొక్క పార్టికల్ అరేంజ్మెంట్ అనేది అమార్ఫస్గా ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇర్రెగ్యులర్ షేప్స్ అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే వీటికి ఎగ్జాంపుల్ రబ్బర్. ఇందాక చెప్పాను కదా రబ్బర్. ఓకేనా. రబ్బర్ ఎలా పడితే అలా ఉంచవచ్చు, ఇర్రెగ్యులర్ షేప్ ఉంటుంది. అలాగే ప్లాస్టిక్, మరి ప్లాస్టిక్ కూడా చెప్పుకోవచ్చు కదా మనం, సాలిడే అంటారు, కానీ అది అమార్ఫస్ సాలిడ్లోకి వస్తుంది. అలాగే ఏదైనా గ్లాస్ కానీ. ఓకేనా. సో ఇవి మాట. అందుకే వీటిని ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్ చూడండి. అందుకే ఈ అమార్ఫస్ సాలిడ్స్ని ఏమని పిలుస్తారంటే సూడో సాలిడ్స్ అంటారు. పీ సైలెంట్, సూడో సాలిడ్స్ అంటారు. లేదు అంటే ఆర్ దే ఆర్ కాల్డ్ సూపర్ కూలెడ్ లిక్విడ్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నోట్ పాయింట్ ఏంటి, నోట్ పాయింట్ ఇందులో ఒకటి చెప్పాను మీకు, ఐస్ కోసం వాటర్ కోసం. ఏంటి, ఐస్ హ్యాస్ లెస్ డెన్సిటీ, దట్స్ వై ఇట్ ఫ్లోట్స్ ఆన్ వాటర్, బికాస్ వాటర్ హ్యాస్ మోర్ డెన్సిటీ దెన్ ఐస్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇది సాలిడ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఐ హోప్ నేను మొత్తం అంతా కవర్ చేశాను. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేంటి, లిక్విడ్ స్టేట్ చూద్దాం. ఓకేనా. సెకండ్ వన్ ఏంటి, లిక్విడ్ స్టేట్. మరి అయితే ఇక్కడ మనకి లిక్విడ్ స్టేట్కి సంబంధించి ఏం చెప్పాలి అంటే యాక్చువల్గా దీనికంటూ ఏ ఫిక్స్డ్ స్టేట్ ఉండదండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నో ఫిక్స్డ్ షేప్ మాట. ఏ షేప్ అనేది ఉండదు అసలు. ఏముంటుందండి, ఇప్పుడు నేను సపోజ్ ఒక వాటర్ ఉంది, ఒక కోన్ బకెట్లో వేసాను అనుకోండి, ఇందులో వాటర్ వేసాను అనుకోండి, ఈ వాటర్ షేప్ ఎలా ఉంటుంది, ఈ కోన్ షేప్లోనే ఉంటుంది. అంటే ఈ బకెట్ ఎలాగైతే ఉంటుందో ఆ బకెట్ లాగే ఉంటుంది. అది ఇప్పుడు సపోజ్ ఇలాంటి దాంట్లో వేసాను అనుకోండి, దీని షేప్ ఎలాగైపోతుంది, దీనికంటూ ఈ షేప్లోకి మారిపోతుంది. అంటే లిక్విడ్ స్టేట్ కంటూ ఎటువంటి ఫిక్స్డ్ షేపు ఉండదు. ఓకేనా. ఎటువంటి ఫిక్స్డ్ షేపు ఉండదు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బట్ ఇట్ హ్యాస్ ఏ ఫిక్స్డ్ వాల్యూమ్. కానీ దానికంటే ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ కోను ఇది సేమ్ మాస్ అనుకుందాం, అదే సేమ్ వాల్యూమ్ అనుకుందాం, బకెట్లు రెండు ఒకే సైజ్ అనుకుందాం. అప్పుడు ఇందులో ఫుల్ అయింది, ఇందులో కూడా ఫుల్ అవుతుంది, అదే వాల్యూమ్తో ఫుల్ అవుతుంది. అంటే ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఓకేనా.
కంటైనర్, ఇప్పుడు ఈ కంటైనరు ఏ షేప్ అయితే ఆ షేప్లోకి ఆ వాటర్ మారిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు లిక్విడ్ స్టేట్ కంటే ఎగ్జాంపుల్స్ ఏం చెప్తారండి? ఎగ్జాంపుల్స్ ఏం చెప్తారు? వాటర్ అంటారు, ఆయిల్ అంటారు, మిల్క్ అంటారు, అంటే ఎక్సెట్రా ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. ఓకేనా? సో లిక్విడ్స్ అనేవి ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటాయండి. ఇప్పుడు మనం చిన్నప్పుడు వాటర్ బొమ్మ వేసినప్పుడు ఇలా అంటాం కదా, అంటే లిక్విడ్స్ అనేవి ఇలా గీస్తూ ఉంటాం. ఇవేంటి, లేయర్ బై లేయరు ఒక ఫ్లోని ఫాలో అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఫ్లూయిడ్ మెకానిక్స్లో మీరు ఇది నేర్చుకుంటారు, లేయర్ బై లేయర్ అని చెప్పేసి. ఓకేనా? సో లిక్విడ్స్ ఫ్లో అనేది ఒక ఇదిగా ఉంటుంది. ఓకేనా? అవి దే ఆర్ నాట్ రిజిడ్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, దే ఆర్ నాట్ రిజిడ్. ఓకేనా? ఏం చెప్తున్నానండి? దే ఆర్ నాట్ రిజిడ్, దే ఆర్ నాట్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, రిజిడ్. ఈ పదం గుర్తుపెట్టుకోండి, రిజిడ్. ఓకేనా? ఇంతకీ యాక్చువల్లీ రిజిడ్ అంటే ఏంటో మీకు తెలుసా? సో రిజిడ్ అంటే యాక్చువల్గా తెలుగులో దీన్ని గట్టిదనం అంటారు. గట్టిగా ఉండేదాన్ని రిజిడ్ అంటారు. లేదు అంటే ఇంకో విధంగా అంటారు, స్థిరంగా ఉన్నదాన్ని స్థిరం. అంతేనా? ఓకేనా? తెలుగు నాకు పెద్దగా ఐడియా లేదండి. స్థిరమైనది అని అర్థం రిజిడ్ అంటే. ఇంగ్లీష్లో చెప్పాలంటే సింపుల్గా దీన్ని అర్థమయ్యేలా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే నాట్ ఏబుల్ టు బెంట్. ఓకేనా? దేన్ని వంచలేమన్నమాట. ఓకేనా? ఏదినప్పుడు ఇట్ హ్యాజ్ ఏ రిజిడ్ అన్నారు అనుకోండి. ఇంత సాలిడ్ చూడండి, సాలిడ్ ఈజ్ ఏ, సాలిడ్లో నేను ఏం చెప్పాను, ఇట్ ఈజ్ ఏ రిజిడ్ అని చెప్పాను, అంటే గట్టిది అని అర్థం. దీన్ని మనం బెండ్ చేయలేము అని అర్థం. కానీ ఇదేంటి, దే ఆర్ నాట్ ఏబుల్ టు, దే ఆర్ నాట్ రిజిడ్ అన్నాను. ఇవి రిజిడ్ కాదు అంటే గట్టిదనంవి కాదు అని అర్థం. ఓకేనా? నాట్ ఏబుల్ టు బెండ్, రిజిడ్ అంటే ఏంటి, నాట్ ఏబుల్ టు బెంట్. అంటే నేను వర్డ్ కూడా మీకు మీనింగ్ చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా? సో ఆ విధంగా మాట రిజిడ్ అంటే మీనింగ్. ఓకే? సో అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇలాంటి వాటిని మనం ఏమంటాం అంటే ఫ్లూయిడ్స్ అని కూడా అంటాం. వీటిని ఏమంటాం? ఫ్లూయిడ్స్ అని కూడా అంటాం అన్నమాట. ఓకేనా? సో అలాగే మనం ఇక్కడ లిక్విడ్లో చూసినట్లయితే దే హ్యావ్ అంత ఇదిగా, ఇందాక నేను సాలిడ్లో చెప్పాను కదండి, ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి పార్టికల్కి అని చెప్పాను కదా. సో వాటర్ ఎలాగ ఉంటాయి అంటే పార్టికల్స్ అన్నీ కూడా మనకి మరీ అంత దగ్గరగా ఉండవండి. సో ఉంటాయి, ఒకదాన్ని ఒకటి ఫాలో అవుతూ ఉంటాయి. సో ఈ పార్టికల్స్ అన్నీ కూడా ఒకదాన్ని ఒకటి అలా ఫాలో అవుతూ ఉంటాయి. సో వీటి మధ్య ఫోర్సెస్ అనేవి కూడా కొంచెం వీక్గా ఉంటాయి, అంత స్ట్రాంగ్ అని మనం చెప్పలేం. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి అంత స్ట్రాంగ్ అని మనం ఇక్కడ చెప్పలేము, ఎందుకంటే పార్టికల్ టుగెదర్గా ఉండవు. ఏంటి, పార్టికల్స్ అనేవి టుగెదర్గా ఉండవన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా మీరు రాసుకోవచ్చు ఒక పాయింట్. సో అలాగే దే డెన్స్లీ కంప్రెస్డ్ అంటే కంప్రెసిబుల్లా అంటే ఓకే, ఒక పర్టికులర్ అంతవరకు దానికి ఎటువైపు నుంచి ఇంకా అది వెళ్ళలేదు అంటే అది ఇంకా ఒక స్టేజ్ అంటూ ఉంటుందన్నమాట దానికంటూ. సో అక్కడ వరకు లిక్విడ్ స్టేట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఇంకా మీకు తెలుసు లిక్విడ్ స్టేట్ ఎంత ఇంపార్టెంటో మీకు నెక్స్ట్ క్లాసెస్లో తెలుస్తుంది. అలాగే గ్యాసెస్ స్టేట్ 3 ఇంపార్టెంటే, బట్ లిక్విడ్ స్టేట్ ఎక్కువగా మనకి కెమిస్ట్రీలో చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్యాసెస్ స్టేట్ అండి. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి, గ్యాసియస్ స్టేట్. ఓకేనా? గ్యాసియస్ స్టేట్ లేదంటే గ్యాస్ యొక్క స్టేట్ అని మనం చెప్పుకోవచ్చు. అసలు ఏంటండి గ్యాసెస్ స్టేట్ అంటే? సింపుల్ అండి. ఇందాకలో ఏం చెప్పాను, సాలిడ్లో పార్టికల్స్ అన్నీ దగ్గరగా ఉంటాయి, అందుకే గట్టిగా ఉంటుందని చెప్పాను. వాటర్లో ఏం చెప్పాను, ఇలా విడివిడిగా ఉంటాయి ఒకదాన్నొకటి, అంటే మరీ అంత బాండింగ్ టుగెదర్గా ఉండదని చెప్పాను. ఇంకా గ్యాసెస్ స్టేట్లో వచ్చేసరికి ఈ పార్టికల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఎవరి దారి ఆరిది, ఒకటి ఇటు వెళ్ళిపోతే ఒకటి అటు వెళ్ళిపోతాడు, ఒకటి ఇటు వెళ్తే ఇంకోటి ఇటు వెళ్తాడు. సో అంటే ఇక్కడ గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ ఎలా ఉంటాయి అంటే ఇండివిజువల్గా ఉంటాయి. ఇక్కడ ఎలా ఉంటాయి, ఇండివిజువల్గా ఉంటాయన్నమాట. అంటే వీటికంటూ ఇంపార్టెంట్ అండి ఇది. చూడండి, ఇండివిజువల్గా ఉంటాయి. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇట్ హ్యాజ్ నో ఫిక్స్డ్ షేప్. ఇందాకలా నీళ్ళు బకెట్లో వేస్తే బకెట్లో షేప్లోకి మారుతాయి, కానీ ఇది అలా కాదు. ఇట్ హ్యాస్ నో ఫిక్స్డ్ షేప్. ఓకే? అండ్ వాల్యూమ్ ఆల్సో, సో ఎయిత్, మరి ఇది ఆక్యుపై చేసుకోదా అంటే ఆక్యుపై చేసుకుంటుంది. షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది కంటైనర్ని ఆక్యుపై చేసుకుంటుంది, నేను కాదనట్లేదు. మళ్ళీ నేను ఆ విధంగా ఏం చెప్పట్లేదు. షేప్ని సైజ్ని కంటైనర్ తీసుకోదంటే ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇప్పుడు హాస్పిటల్స్లో చూడండి ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి, అందులో గ్యాసే ఉంటుంది. సో ఆ విధంగా అయినా చెప్పుకోవచ్చు.
అంటే కొన్ని గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి, ఆ సైజు ఆ షేప్ యొక్క కంటైనర్ని ఇది ఆక్యుపై చేసుకుంటుంది అన్నమాట, టోటల్గా ఆక్యుపై చేసుకుంటుంది. వాటర్లా కాదు, ఇప్పుడు వాటర్లో ఇప్పుడు నేను సగం వాటర్ ఉందంటే సగం నింపుతుంది. గ్యాస్ అలా కాదు, మొత్తం కవర్ చేస్తుంది అన్నమాట, ఆక్యుపై చేస్తుందన్నమాట ఆ కంటైనర్ మొత్తాన్ని. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాసెస్ స్టేట్ అంటే మనం ఏం చెప్తాం, ఎయిర్ అని చెప్తాం. ఓకేనా, ఎయిర్, తర్వాత ఇంకా హైడ్రోజన్ H2, తర్వాత ఆక్సిజన్ O2. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాలిక్యూల్ టైం మనం డైమాలిక్యూల్లోనే చెప్తాం H2 అని, O2 అని, N2 అని. ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ కూడా గ్యాసెస్. ఓకేనా, ఇవన్నీ కూడా గ్యాసెస్ స్టేట్లో మనకు ఉంటాయన్నమాట. మరి గ్యాసెస్లో ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్, పార్టికల్కి మధ్యలో ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఎలా ఉంది, ఇక్కడ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఎలా ఉంది, దీనికి చాలా వీక్. అందుకే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి చాలా అంటే చాలా వీక్, ఆర్ వెరీ వీక్. ఓకేనా, గ్యాసెస్లో ఇవన్నీ చాలా వీక్ అన్నమాట. ఓకే, మరి స్పేస్, మరి పార్టికల్కి డిస్టెన్స్ చూడండి ఎంత ఉంది. లిక్విడ్కి సాలిడ్తో పోల్చుకుంటే ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, వెరీ లార్జ్ ఉంటుంది, వెరీ లార్జ్. సో అందుకే గ్యాసెస్ అనేవి హైలీ కంప్రెసిబుల్. ఇందాకలా నేను లిక్విడ్ సమ్ పర్టికులర్ అంటే లెస్ డెన్సిటీ వరకు కూడా, అది కొంచెం డెన్సిటీ వరకు కూడా కంప్రెస్డ్ అవుతుందని చెప్పాను నేను. లెస్ కంప్రెస్డ్ అని చెప్పాను, మరీ కంప్రెస్డ్ అయిపోద్దని నేను లిక్విడ్ చెప్పలేదు, నేను లెస్ కంప్రెస్డ్ అని చెప్పాను. అదే కానీ గ్యాసెస్లో మీరు చూసినట్లయితే దీస్ ఆర్ హైలీ కంప్రెసిబుల్. ఓకేనా, దీస్ ఆర్ హైలీ కంప్రెసిబుల్, చాలా ఎక్కువగా కంప్రెసిబుల్ అవుతుందన్నమాట. యాజ్ కంపేర్ టు ఏంటి, సాలిడ్తో లిక్విడ్తో పోలిస్తే గ్యాసెస్ అనేవి హైలీ కంప్రెసిబుల్. ఓకేనా, సో అది మాట. అయితే గ్యాసెస్ ఆల్సో ఫ్లో ఇన్ ద కంటైనర్ ఆఫ్ ది విచ్ దే ఆర్ కెప్ట్ ఇన్ ఫ్లూయిడ్స్. గ్యాసెస్ అనేవి మళ్ళీ కండెన్స్ అయ్యి ఫ్లూయిడ్స్ అవ్వడం, ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా, సో అయితే గ్యాసెస్ అనేవి ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతాయని ఆల్రెడీ చెప్పాను, అదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే గ్యాసెస్లో ఉండే పార్టికల్స్ అనేవి ర్యాండమ్గా మూవ్ అవుతాయి, ఆ పార్టికల్స్కి అంటూ ఒక స్పీడ్ అంటూ ఉంటుంది. ఓకేనా, ఆ స్పీడ్ అనేది బేస్డ్ ఆన్ ది టెంపరేచర్ ఈ విధంగా అయి ఉంటుంది. ఓకేనా, సో ప్రెషర్ కూడా దీంట్లో వస్తుంది. సో ఇక్కడ వరకు నేను బాగానే చెప్పాను. అయితే గ్యాసెస్, లిక్విడ్స్, సాలిడ్స్, మనకు తెలిసిన మ్యాటర్ 3 టైప్స్ అని చెప్పాను, కానీ యాక్చువల్గా మ్యాటర్ ఇస్ డివైడెడ్ ఇంటూ 5 టైప్స్. అయితే ఆల్రెడీ 3 టైప్స్ నేను చెప్పాను. ఏంటి సార్ మిగతా 2 టైప్స్ ఏంటి అంటే, ఇప్పటివరకు 3 చెప్పాను కదా. నెంబర్ 4 వచ్చేసి ప్లాస్మా, నెంబర్ 5 వచ్చి బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్. ఓకే, అయితే ఇప్పటి వరకు నేను 3 స్టేట్స్ చెప్పాను, ఇప్పుడేంటి సడన్గా 5 స్టేట్స్ అని చెప్తున్నానంటే ఏం లేదండి, ఇవి అసలు యాక్చువల్గా ఎక్కువగా యూజ్ చేయం మనం. కాకపోతే ఇవి ఏంటంటే ఇవి వన్ ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అని మనకి చెప్పడం జరిగింది. అయితే ఈ 2 కూడా ఎక్కడ యూజ్ చేస్తారంటే దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ది ఎక్స్ట్రీమ్ అంటే చాలా ఎక్కువ మాట, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర ఇవి యూజ్ చేస్తారన్నమాట. అయితే ఫస్ట్ వన్ మీరు చూసినట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ ప్లాస్మా అంటే మీరు అనుకున్న ప్లాస్మా కాదండి. యాక్చువల్గా ఇక్కడ ప్లాస్మా అంటే ఇది ఒక సూపర్ ఎనర్జెటిక్ ఎగ్జైటెడ్ పార్టికల్స్ అన్నమాట. అంటే నేను ఇలా చెప్తున్నానంటే సూపర్ అంటున్నానంటే సూపర్ ఉమెన్ అన్నమాట. ఇంకా ఏ విధంగా ఉంటుందంటే సెకండ్లోనే దీని యొక్క పార్టికల్ ఎంత ఫాస్ట్గా తిరుగుతుందంటే ఎగ్జైటెడ్. ఓకేనా, ఎగ్జైటెడ్ పార్టికల్స్. మరి ఇలాంటి పార్టికల్స్ భూమి మీద ఎందుకు ఉంటాయి ఇవి? సో అందుకని ఇలాంటి ప్లాస్మా పార్టికల్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయని చెప్తారంటే మోస్ట్లీ నక్షత్రాల్లోని, సోలార్ విండ్లోని. ఓకేనా, సోలార్ విండ్లోని ఇలాంటి వాటిల్లోని మనకి ఈ యొక్క ప్లాస్మా యొక్క పార్టికల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ అబ్యుండెంట్ మెటీరియల్ అండ్ మ్యాటర్ అండి యూనివర్స్లో మనం చెప్పుకోవాలనుకుంటే. ఓకేనా, ఇది ఎక్కువగా మనకి స్టార్స్లోని, అంటే భూమి మీద ఉండదని కాదు, ఉంటుంది స్టార్స్. నేను చెప్తున్నాను అనమాట, అంటే అంత పవర్ఫుల్, అంత సూపర్ ఎనర్జెటిక్ అని చెప్తున్నాను అనమాట, సోలార్ విండ్లోని. ఓకేనా, మరి భూమి మీద మనకి ఎక్కువగా ఎలా యూజ్ చేస్తారంటే ఈ పార్టికల్స్ అనేవి యాక్చువల్గా ఒక అయోనైజ్డ్ గ్యాసెస్గా ఉంటాయండి. ఇవి ఒక అయోనైజ్డ్ గ్యాసెస్గా ఉంటాయి.
సో ఈ అయోనైజ్డ్ గ్యాసెస్గా ఉండి ఇవి బల్బ్స్లో యూజ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరోసెంట్ ట్యూబ్ బల్బ్స్లోని, ఓకేనా, ఇందులోని ఫ్లోరోసెంట్ ట్యూబ్స్లోని, తర్వాత నియాన్ బల్బ్స్ మీకు తెలుసండి, నియాన్ సైన్ బల్బ్స్ ఉంటాయి కదా, నియాన్ సైన్ బల్బ్స్లోని ఇలాంటి వాటిల్లోని యూజ్ చేస్తారన్నమాట. ఇవి యాక్చువల్గా ఇందులో నియాన్ ఫిల్ చేస్తారు, ఫ్లోరోసెంట్ ట్యూబ్స్లో హీలియం ఫిల్ చేస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే నేను ఇలాగన్నాను కదా ప్లాస్మా ఉంటుందేమో అనుకుంటారు. అలా కాదు, హీలియం ఉంటుంది అండ్ అదర్ గ్యాసెస్ కూడా ఉంటాయి, ఓకేనా. సో దే కన్సిస్ట్ సమ్ ప్లాస్మా, ఓకేనా. సో ఆ విధంగా చెప్తున్నాను అనమాట నేను. అలాగే బోస్ ఐన్స్టైన్ కండెన్సేషన్ చూసినట్లయితే ఇప్పుడు ఇది సూపర్ ఎనర్జెటిక్ అని చెప్పాను కదా, ఇది సూపర్ కూల్ అండి, ఇది సూపర్ కూల్ మాట. సూపర్ లో టెంపరేచర్ అనే అర్థం, దీని అర్థం సూపర్ కూల్ అంటే సూపర్ లో టెంపరేచర్ అన్నమాట. అంటే లో టెంపరేచర్ దగ్గర మనకి వీళ్ళిద్దరూ కనిపెట్టడం జరిగింది, సూపర్ లో టెంపరేచర్ దగ్గర. అయితే బోస్ అంటే మీరు ఇతను అనుకోవద్దండి. సో బోస్ అంటే సత్యేంద్రనాథ్ బోస్ అండి. ఇతని పేరేంటి? సత్యేంద్రనాథ్ బోస్ మాట. అయితే ఈ సత్యేంద్రనాథ్ బోసును తర్వాత ఐన్స్టీన్ వీళ్ళిద్దరూ కలిసి దీని మీద రీసెర్చ్ చేస్తారండి. దీన్నే షార్ట్కట్లో బీఈసీ అంటారు, బోస్ ఐన్స్టైన్ కండెన్సేషన్ అని. మరి ఎప్పుడు ఇది అంటే మనకి ఇది యాక్చువల్గా ఒక కూలింగ్ గ్యాస్ అండి. అంటే ఒక గ్యాస్ని మనం బాగా కూల్ చేస్తే, ఎక్స్ట్రీమ్ లో డెన్సిటీ మాట, బాగా కూల్ చేస్తే ఆ డెన్సిటీ అనేది మనకి ఏమవుతుందంటే ఒక నార్మల్ ఎయిర్లో ఒక సూపర్ లో టెంపరేచర్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో అలా వెళ్ళిపోయినప్పుడు యాక్చువల్గా దీని మీద వీళ్ళిద్దరే కాదండి, మనకి చాలామంది దీని మీద రీసెర్చ్ చేయడం జరిగింది. మరి ఇది ఎక్కడ యూస్ చేస్తారు అంటే యాక్చువల్గా బోస్ ఐన్స్టైన్ కండెన్సేషన్ అనేది యాక్చువల్గా రీసెర్చెస్లో యూస్ చేస్తారండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాటర్ ఉంది, ఆ మ్యాటర్ని మనం స్టడీ చేయాలి అంటే ఎక్కువగా దీన్ని ఎక్కడ యూస్ చేస్తారంటే క్వాంటమ్ మెకానిక్స్లో యూస్ చేస్తారండి. ఎక్కడ యూస్ చేస్తారు? క్వాంటమ్ మెకానికల్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా రీసెంట్గా అయితే న్యూస్ ప్రకారంగా చూసినట్లయితే 2001లో ఎవరెవరికి అంటే దీని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎరిక్ ఏ కార్నెల్, అతని పేరు ఎరిక్ నెల్ కార్నెల్, అండ్ ఇంకొక వ్యక్తి ఉంటాడు వోల్ఫ్ గ్యాంగ్, ఓకే, వోల్ఫ్ గ్యాంగ్ కెటర్ల్ అంటారు, ఓకే, ఇతను ఒకడు. తర్వాత కార్లీ వేయ్మన్ ఆఫ్ యుఎస్ఏ, ఓకేనా, యుఎస్ఏ. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఒక నోబెల్ ప్రైజ్ అందుకుంటారండి. దేనికి నోబెల్ ప్రైజ్ అందుకుంటారంటే యాక్చువల్గా వీళ్ళు ఈ బోస్ ఐన్స్టైన్ కండెన్సేషన్ మీద వీళ్ళు ఫిజిక్స్ మాట, నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్లో వస్తుంది వీళ్ళకి. సో దేనికి అంటే ఈ బోస్ ఐన్స్టైన్ రీసెర్చ్ మీద మాట. అండ్ అలాగే మీరు నానో అనే పేరు వినే ఉంటారు. నానో అంటే చాలా చిన్న స్ట్రక్చర్స్ ఉంటాయి, అలాంటి స్ట్రక్చర్స్ని కూడా మెజర్ చేయడానికి బోస్ ఐన్స్టైన్ కాన్స్టిట్యూషన్ అనేది కండెన్సేషన్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట, ఓకేనా. అలాగే గ్రావిటేషనల్ ఫీల్డ్ డిటెక్షన్స్ అన్నమాట, ఇలాంటి వాటిల్లో యూజ్ అవుతుంది. ఆ తర్వాత అటామిక్ క్లాక్స్ అంటారు. అంటే అటామిక్ క్లాక్స్ అంటే మీకు అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. సో అందులోని మనకి ఏదైనా మెజర్మెంట్ అన్నమాట క్వాంటమ్ కంప్యూటింగ్లో యూజ్ చేస్తారన్నమాట. అంటే క్వాంటమ్ మెకానిక్స్లోని ఏదైనా మెజర్మెంట్ తీసుకోవాలనుకున్న చిన్నట్లకి మనం మెజర్మెంట్ తీయలేం కదండి. సో అలాంటి వాటికి ఈ బోస్ కండెన్సేట్ అనేది యూజ్ చేస్తారన్నమాట. మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోండి, సుమారుగా ప్రెసిషన్, అది ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అని నేను చెప్పను, ప్రెసిషన్ మెజర్మెంట్స్ అంటే అప్రాక్స్ మెజర్మెంట్స్ తీయడానికి ఇది యూజ్ అవుతుందన్నమాట. ఇది సూపర్ లో టెంపరేచర్ దగ్గర దీని యొక్క డెన్సిటీ అనేది ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇది అండి, పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏం కాదు, బట్ మీకు తెలియాలి 2 more స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉన్నాయి కదా అని మీకు తెలియాలి. ప్రతి ఒక్కరు సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అనుకుంటారు, కానీ ఇవి కూడా ఉన్నాయని మీకు తెలియాలన్నమాట, అందుకే నేను చెప్పాను, ఓకేనా. సో ఇక్కడ మనం డిఫ్యూషన్ అండి, సో చిన్న కాన్సెప్ట్ ఉంది డిఫ్యూషన్ మీద. సో అయితే ఇక్కడ డిఫ్యూషన్ అంటే ఏంటంటే చెప్తున్నాను చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్, ఫస్ట్ నేను డెఫినేషన్ రాస్తాను, తర్వాత మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్ ఆన్ దేర్ ఓన్ ఈజ్ కాల్డ్ డిఫ్యూషన్. ఇది టెక్స్ట్ బుక్లో ఉండే నేను చదివిన డెఫినేషన్. ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ 2 different types ఆఫ్ మ్యాటర్ ఆన్ దేర్ ఓన్ డిఫ్యూషన్. ఇదంతా కాదండి, అసలు డిఫ్యూషన్ అంటే ఏంటో మీకు చెప్తాను చూడండి. చిన్న డయాగ్రామ్ చూపిస్తాను, ఆ డయాగ్రామ్ వల్ల మీకు బాగా అర్థమవుతుంది.
ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక వాటర్ ఉంది. ఈ వాటర్ మాలిక్యూల్స్ అనేవి వాటర్‌లో ఏంటి H2O ఉంటుంది కదా! సో, ఇప్పుడు వాటర్‌లో నేను ఒక ఇంక్‌ని నేను జల్లాను. ఇంక్‌ని జల్లగానే ఆ వాటర్‌లోని ఉండే ఇంక్ ఒకసారి మీరే ఊహించుకోండి. ఒక ఇంకు పెన్‌లో ఉండే ఇంకే అనుకోండి పోనీ. ఆ ఇంక్‌ని మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌ని తీసుకొని అందులో ఇంక్‌ని వంపినప్పుడు మీరు గమనించండి. స్లోగా ఆ ఇంక్‌లో ఉండే పార్టికల్స్ అన్నీ కూడా వాటర్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. ఫైనల్‌గా వాటర్ మొత్తం కూడా ఇంక్ కలర్‌లోకి మారిపోవడం జరుగుతుంది. సో, ఇక్కడ ఏం జరిగిందండి? సో, ఒక మ్యాటర్ ఒక అనదర్ మ్యాటర్ ఏమైంది? ఒక మ్యాటర్‌లో కలిసినప్పుడు కంప్లీట్‌గా ఒక ఈక్విలిబ్రియం అంటే మొత్తం టోటల్‌గా ఒక స్టేట్‌లోకి మారిపోయిందన్నమాట. సో, దీన్ని ఎగ్జాంపుల్ ఆఫ్ డిఫ్యూషన్ అని మనం చెప్పొచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా డిఫ్యూషన్ అనేది చెప్పొచ్చు. యాడింగ్ ఏ డ్రాప్ ఆఫ్ ఇంక్ ఇంటూ వాటర్ అని మనం చెప్పొచ్చు. సో, ఇప్పుడు ఈ వాటర్‌ని మనం వేడి చేసామనుకోండి. వేడి చేసినప్పుడు ఈ పార్టికల్స్ ఇంకా ఫాస్ట్‌గా అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం మామూలుగా కలిపాడు. యాక్చువల్‌గా ఇదే పార్టికల్స్ కింద నేను మంట పెట్టాననుకోండి. యాక్చువల్‌గా వీటి కింద మంట పెట్టాననుకోండి. ఇప్పుడు ఫైర్ ఇచ్చాను దీన్ని. మరిగిన నీళ్ళల్లో ఇంక్ వంపాననుకోండి. మరిగిన నీళ్ళలో ఇంక్ వంపాననుకోండి. ఏమవుతుంది? పార్టికల్స్ అనేవి ఇంకా ఫాస్ట్‌గా, ఇంకా త్వరగా ఇంక్ అనేది ఆ వాటర్‌తో మిక్స్ అయిపోతుంది. ఎందుకు? బికాస్ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. హీట్ అనేది ఇచ్చాము అంటే పార్టికల్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతాయి. నేను ఆల్రెడీ ఇది ముందు వీడియోలో చెప్పాను. పార్టికల్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతాయి. సో, డిఫ్యూషన్ అనేది ఏమవుద్ది అప్పుడు? పార్టికల్స్ ఫాస్ట్‌గా మూవ్ అయితే డిఫ్యూషన్ కూడా ఏమవుతుంది? డిఫ్యూషన్ కూడా చాలా ఫాస్ట్‌గా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను చూడండి. నేను 3rd ఫ్లోర్‌లో ఉన్నాను. యాక్చువల్‌గా ఎప్పుడైనా సరే చూడండి, మీ ఇంటి దగ్గర అంతెందుకు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు? మీ ఇంటి దగ్గర చూడండి, మన అమ్మ ఏదైనా ఒక కూర ఏదైనా వండినప్పుడు మంచి కూర బిర్యానీ కానీ ఏదైనా వండినప్పుడు మనం ఎక్కడో ఉంటే, మనం ఏదో చుట్టుపక్కల ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఆ స్మెల్ అక్కడి వరకు వచ్చేస్తుంది. 2వ ఫ్లోరో, 3వ ఫ్లోరో ఏదో ఫ్లోర్‌లోకి మనకు ఆ స్మెల్ అనేది వచ్చేస్తుంది. సో, ఆ కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు ఆ పొగ నుంచి మనకు ఆ పార్టికల్స్ నుంచి అదనేది మనకు వస్తుంది స్మెల్. అంటే ఇక్కడ మీరు ఏం గమనించారు? స్మెల్ అనేది మనకి సెవరల్ మీటర్స్, నాట్ ఓన్లీ ఇక్కడ దగ్గరలో కాదు, దూరంగా ఉన్నా కొంతమందికి వస్తుంది స్మెల్. ఎందుకు తెలుసా? ఆ పార్టికల్స్ యొక్క స్పీడ్ అలాంటిది. మీకు అర్థమైందా? ఊహించుకోండి ఒకసారి. మీరు అందుకే చూడండి, కూర వేడిగా ఉన్నప్పుడు మీరు ముక్కు దగ్గరికి వెళ్ళి పెట్టాల్సిన అవసరం లేదు. కూర వేడిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్మెల్ మీకు వచ్చేస్తుంది. కానీ చూడండి, మీరు ఇంటికి వచ్చిన తర్వాత కూర చల్లారిపోయింది అనుకోండి, చల్లారిపోతే మొహం అక్కడ దగ్గరెట్టి ముక్కు దగ్గరికెట్టి వాసన చూస్తారు. ఎందుకు? బట్ స్మెల్ అనేది కోల్డ్ ఫుడ్ అన్నమాట. కోల్డ్ ఫుడ్ అందుకే మీరు హాట్ ఫుడ్ చూడండి. హాట్ ఫుడ్లో స్మెల్ అనేది మనకి చాలా దూరంగా ట్రావెల్ అవుతుంది. స్మెల్ అనేది ట్రావెల్ అవుతుంది. ఎలాగా? చాలా దూరంగా, చాలా దూరంగా ట్రావెల్ అవుతుంది అన్నమాట. 4 మీటర్స్. ఓకే. అదే కోల్డ్ ఫుడ్లో చూడండి మీరు. కోల్డ్ ఫుడ్లో చూసినట్లయితే స్మెల్ అనేది అసలు దగ్గరగా ఉండదు. మనం చాలా దగ్గరికి వెళ్ళాలన్నమాట. వీ హ్యావ్ టు గో టు క్లోజ్ టు ది ఫుడ్. దగ్గరికి వెళ్ళి ముక్కుతో పీల్స్తేనే కానీ మనకు ఆ స్మెల్ తెలియదు అన్నమాట. సో, ఆ విధంగా డిఫ్యూషన్ అనేది మనం చెప్పొచ్చు. ఇక్కడ పార్టికల్స్ అనేవి ఎంత ఎనర్జెటిక్గా కూడా ఉన్నాయని మనం చెప్పొచ్చు అన్నమాట. సో, ఇది డిఫ్యూషన్ యొక్క టాపిక్. అయితే మరి ఇక్కడ డిఫ్యూషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ డిఫ్యూషన్లోని ఏవేవి ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. డిఫ్యూషన్స్లో సాలిడ్స్ ఉంటాయి, లిక్విడ్స్ ఉంటాయి. ఓకేనా? ఆ తర్వాత గ్యాసెస్ కూడా ఉంటాయి. ఓకేనా? ఇవి లిక్విడ్స్లోని డిఫ్యూజ్ అవుతాయి. ఓకేనా? అయితే రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఆఫ్ లిక్విడ్స్ అనేవి ఎప్పుడు కూడా సాలిడ్స్ కన్నా చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరు బాగా డిఫ్యూజ్ అవుతారంటే ఎవరని చెప్తారు? లిక్విడే కదా. లిక్విడే ఎక్కువగా డిఫ్యూజ్ అవుతుంది. అంటే రేట్ ఆఫ్ డిఫ్యూషన్ అనేది ఎవరికి ఎక్కువ ఉంటుందంటే లిక్విడ్కి ఉంటుందని మనం చెప్పొచ్చు. రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఈజ్ హై. ఓకేనా? రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఈజ్ హై టు ది లిక్విడ్ కంపేరింగ్ టు ది సాలిడ్. అయితే ఎందుకంటే సాలిడ్ స్టేట్లో పార్టికల్స్ అనేవి చాలా ఫ్రీగా ఉంటాయండి. యాక్చువల్గా లిక్విడ్ స్టేట్లో పార్టికల్స్ అనేవి ఎలా ఉంటాయి? చాలా ఫ్రీగా ఉంటాయి. ఓకేనా? ఫ్రీగా మూవ్ అవుతాయి. ఫ్రీలీ మూవ్. సో, అందువల్ల మనకి ఇక్కడ ఏంటంటే చాలా ఇంటర్మాలిక్యులర్ స్పేస్ కూడా కంపేరింగ్ టు సాలిడ్ చూసుకుంటే చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి అవి బాగా ఇంటరాక్ట్ అవుతాయి. అది నువ్వు హీట్ చేసినప్పుడు ఇంకా హై స్పీడ్ పార్టికల్స్ వస్తాయి, లార్జ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. సో, అక్కడి నుంచి మనకి ఏంటంటే గ్యాసెస్ కూడా మనకి ఏంటంటే కొంచెం డిఫ్యూజింగ్ కూడా చాలా ఫాస్ట్గా అనేది చెప్పొచ్చు. గ్యాస్లో కూడా హై స్పీడ్ పార్టికల్స్ ఉంటాయి కదా. సో, ఎక్కువ స్పేస్ ఉంటుంది. సో, గ్యాస్ పార్టికల్స్ కూడా మనకి ఏంటంటే ఎక్కువగా డిఫ్యూషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట హై స్పీడ్ పార్టికల్స్ వల్ల. ఓకేనా?
సో ఈ విధంగా వెరీ ఫాస్ట్ అని చెప్పొచ్చు గ్యాసెస్లో కూడా. అయితే ఫైనల్గా మీకు ఒక టాపిక్ చెప్పాలి, ఓకేనా? సో లేదు అంటే సో అది యాక్చువల్గా నెక్స్ట్ లెసన్లో వస్తుందండి మనకి, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అది కూడానా, లేకపోతే చెప్పేస్తాను. అది ఎందుకంటే అది మీకు చెప్పాలి, అది చెప్పకపోతే మీకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేను ముందే చెప్తున్నాను 3 స్టేట్స్ని మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తాం. మీరు ఆ ప్లాస్మా బోస్ ఐన్స్టైన్ మైండ్లో నుంచి తీసేయండి, బట్ తెలియాలి మీకు 5 స్టేట్స్ ఉన్నాయి, మ్యాటర్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయని మీకు తెలియాలి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ ఉంది, ఓకేనా? సాలిడ్, తర్వాత లిక్విడ్, తర్వాత గ్యాస్. చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను చెప్పింది మాత్రం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సాలిడ్ నుంచి లిక్విడ్ అయ్యిందనుకోండి, ఎప్పుడైనా సాలిడ్ నుంచి లిక్విడ్ అయ్యిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసేస్తాను డైరెక్ట్గా. ఎప్పుడైనా సాలిడ్ నుంచి లిక్విడ్ అయ్యిందనుకోండి, ఈ ప్రాసెస్ని ఏమంటారు? ఎప్పుడైనా సాలిడ్ నుంచి లిక్విడ్ అయితే దీన్ని, ఇప్పుడు సపోజ్ అండి ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ ఉందనుకుందాం. ఫ్రిడ్జ్లో నుంచి ఒక ఐస్ గడ్డని తీసాను. ఇప్పుడు ఇది ఐస్ గడ్డ అంటే ఏమంటాం మనం? సాలిడే కదా అంటాం. ఇప్పుడు ఈ ఐస్ గడ్డ బయటని పెట్టిన తర్వాత ఇది ఏమవుద్ది? లిక్విడ్ అయిపోతుంది కదా. ఎలాగైపోద్ది లిక్విడ్? ఈ ఐస్ కరిగిపోతుంది కదా బయటన పెడితే. మన రూమ్ టెంపరేచర్కి ఏమవుతుంది? ఈ ఐసు కరిగిపోతుంది. రూమ్ టెంపరేచర్ ఎంతో తెలుసా మీకు? మన రూమ్ టెంపరేచర్ సుమారుగా ఎంత ఉంటుంది అంటే 25 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, ఓకేనా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రూమ్ టెంపరేచర్ వాల్యూ 25 డిగ్రీస్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇక్కడ ఆన్సరు సాలిడ్ అనేది లిక్విడ్గా ఎప్పుడు మారుతుంది? అది మెల్టింగ్ అయినప్పుడు. దీన్నే వేరే భాషలో ఏమంటారంటే ఫ్యూషన్ అంటారు. దీన్ని ఏమంటారు? ఫ్యూషన్ అంటారు. ఫ్యూషన్ అని అనగానే మీకు ఏం గుర్తు రావాలి? సాలిడ్ నుంచి లిక్విడ్గా మారిపోతే దాన్ని ఫ్యూషన్ అంటారు. లేదు అంటే ద ప్రాసెస్ ఆఫ్ మెల్టింగ్ అంటారు. మెల్టింగ్ అన్న ఫ్యూషన్ అన్న ఒకటే, ఓకేనా? సో ఫేస్ చేంజ్ అయింది అనమాట. ఇక్కడ సాలిడ్ నుంచి లిక్విడ్గా మారిపోయింది. ఇప్పుడు ఆ వాటర్ని నేను ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఐస్ క్యూబ్ కరిగిపోయి నాకు లిక్విడ్ అయిపోయింది. ఆ లిక్విడ్ అయిపోయిన దాన్ని నేను స్టవ్ మీద పెట్టాను. స్టవ్ మీద పెట్టినప్పుడు దాన్ని ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అది ఏమైందంటే మరిగిపోవడం స్టార్ట్ అయ్యి అది ఏమైందంటే నాకు వేపర్ అయిపోయింది. దీన్నే మనం వేపరైజేషన్ అంటాము, ఓకేనా? సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. లిక్విడ్ నుంచి గ్యాస్గా మారిపోతుంది, దాన్ని ఏమంటాం? వేపరైజేషన్ అంటాము, లేదంటే వేపర్ అయిపోతుంది, వేపరైజేషన్ అంటాము, ఓకేనా? సో ఇది బేసిక్ ప్రాసెస్. మరి ఇప్పుడు నాకు గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ ఇప్పుడు ఆ వేపర్ అయిపోయిన గ్యాస్ అంతా నేను కండక్ట్ చేసి అదొక దాంట్లో ఒక కంటైనర్లో పెట్టి మళ్ళీ నేను ఏం చేశానంటే గ్యాస్ నుంచి లిక్విడ్గా నేను మార్చడం జరిగింది. గ్యాస్ నుంచి ఎలా మార్చాను? నేను లిక్విడ్గా మార్చాను, గ్యాస్ టు లిక్విడ్, ఓకేనా? ఇప్పుడు గ్యాస్ టు లిక్విడ్ మార్చగానే ఇది నేను ఏమంటానంటే దీన్ని కండెన్సేషన్ అంటాము, ఓకేనా? గ్యాస్ నుంచి లిక్విడ్గా మారితే ఏమంటాం? కండెన్సేషన్ అంటాము. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే నేను చెప్తున్నాను, ఓకేనా? సో అలాగే నెక్స్ట్ లిక్విడ్ నుంచి సాలిడ్కి మారితే దాన్ని మనం ఏమంటాము అంటే, లిక్విడ్ నుంచి సాలిడ్కి మారితే సొలిడిఫికేషన్ అంటాము, ఓకేనా? సొలిడిఫికేషన్ అంటాము, అంతే కదా. లిక్విడ్ అయిపోయింది, డీ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుద్ది? మళ్ళీ సాలిడ్ అవుతుంది కదా, ఐసు వాటర్ అనేది ఏమవుతుంది? మళ్ళీ సాలిడ్ అవుతుంది. లేదు అంటే దీన్ని ఇంకో పేరుతో పిలుస్తారు, దీన్ని ఫ్రీజింగ్. మరి గడ్డ కట్టడం కదా మరి ఇది నీళ్ళు, సో దీన్ని ఫ్రీజింగ్ అని కూడా అంటారన్నమాట. అయితే మనకు క్వశ్చన్ ఎలాగ అడుగుతాడు కొన్నిసార్లు అంటే, సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాస్ అయిపోతే దాన్ని ఏం పిలుస్తారు అని అడుగుతాడు అన్నమాట. సో దాన్ని ఏం పిలుస్తారంటే యాక్చువల్గా సాలిడ్ నుంచి అసలు లిక్విడ్ అవ్వకూడదు, అసలు లిక్విడ్ స్టేట్కి వెళ్ళకుండా డైరెక్ట్గా గ్యాస్ అయిపోతే దాన్ని మనం ఏమంటామంటే సబ్లిమేషన్ అంటాము. సబ్లిమేషన్ అంటాము. ఒకటే గుర్తుపెట్టుకోండి, సబ్లిమేషన్ అంటే ద సాలిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్యాస్ వితౌట్ ఇంటూ లిక్విడ్ ఫేస్, దట్ ఈస్ కాల్డ్ సబ్లిమేషన్, ఓకేనా? అదే ఒకవేళ గ్యాస్ నుంచి డైరెక్ట్గా సాలిడ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మరి దాన్ని ఏమంటాం? సో దాన్నే మనం డిపోజిషన్ అంటాము. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, దాన్ని ఏమంటాం? డిపోజిషన్
అంటాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బీకి అనే కాదు, ఏ ఎగ్జామ్కైనా సరే ఈ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాడు ఎలా అడుగుతాడో తెలియదు. సాలిడ్ నుంచి లిక్విడ్ అయితే ఏమంటాడని అడుగుతాడు, మెల్టింగ్. లిక్విడ్ నుంచి గ్యాస్ అయితే ఏంటంటారు, వేపరైజేషన్. గ్యాస్ నుంచి మళ్ళీ లిక్విడ్ అయితే ఏమంటారు, కండెన్సేషన్. మళ్ళీ లిక్విడ్ నుంచి సాలిడ్ అయితే ఏమంటారు, సొలిడిఫికేషన్ ఆర్ ఫ్రీజింగ్. ఒకవేళ సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాస్ అయిపోతే సబ్లిమేషన్. ఓకేనా. సో అది అంటే ఆ విధంగా మీకు తెలియాలన్నమాట. అలాగే కొన్ని పాయింట్స్ తెలియాలి. మరి సాలిడ్ నుంచి లిక్విడ్ అవ్వాలి అంటే ఓకే, ఇది ఓకే. మరి లిక్విడ్ నుంచి గ్యాస్ అవ్వాలంటే దానికి ఏముండాలి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం నోట్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే దీన్నే బాయిలింగ్ పాయింట్ అంటారు. బాయిలింగ్ పాయింట్ ఎంత ఉండాలి, 100 డిగ్రీ సెల్సియస్ ఉండాలి. ఇక్కడి నుంచి లిక్విడ్ ఫేస్ నుంచి గ్యాసెస్ ఫేస్కి వెళ్తుందన్నమాట. మరి అదే గ్యాస్ మళ్ళీ లిక్విడ్ అయ్యి లిక్విడ్ నుంచి సాలిడ్ అవ్వాలంటే దానికంటే ఒక ఫ్రీజింగ్ ఉంటుంది కదా. మరి ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్ ఏమంటాం మనం, ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్ని మనం 0 డిగ్రీ సెల్సియస్తో కొలుస్తాము. ఓకేనా, 0 డిగ్రీ సెల్సియస్తో కొలుస్తాము. ఓకేనా. సో ఇది దీని యొక్క మీనింగ్ మాట. సో అయితే ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ మ్యాప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ చూడండి మెల్టింగ్ అననా, ఇక్కడ మనకి మెల్టింగ్ పాయింట్ కూడా అని అంటారు. మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి, సాలిడ్ అనేది లిక్విడ్కి ఎప్పుడు అవుద్ది, అది మెల్టింగ్ పాయింట్కి క్రియేట్ అవ్వాలన్నమాట. మెల్ట్ అనేది మనకి జరగాలన్నమాట. సో దీన్ని అట్మాస్ఫియరిక్ ప్రెజర్ తోటి మనకి కంపారిజన్ చేసుకొని అది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అంటే ఏం చెప్తారు, అదేనండి 0 డిగ్రీ సెల్సియస్ అన్నమాట. మెల్టింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు మీరు అనొచ్చు, సార్ అదే సార్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, 0 డిగ్రీ సెల్సియస్ ఒక ఐసు గడ్డ, 0 డిగ్రీ సెల్సియస్ అంటే ఒక గడ్డలా ఉంది. ఇటు వెళ్ళింది అనుకోండి, ఇటువైపు వెళ్ళాను అనుకోండి, ఎంత అవుతుంది, -1 -2 అలా కదా. ఇటు వెళ్తే ఏమవుతుంది, +1 +2 కదా. అంటే కరెక్ట్గా మెల్టింగ్ పాయింట్ స్టార్ట్ అయ్యేది ఇటు నుంచే, ఫ్రీజింగ్ స్టార్ట్ అయ్యేది ఇటు నుంచే. ఇటు వెళ్తే ఫ్రీజ్ అవుతుంది, ఇటు వెళ్తే మనకి ఏమవుతుంది, మెల్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మెల్టింగ్ పాయింట్ మనం ఏం చెప్పొచ్చు, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అని అడుగుతాడు. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఎంత అని చెప్తారు, 0 డిగ్రీ సెల్సియస్ అని చెప్పచ్చు. ఓకేనా. కండెన్సేషన్ అంటే ఏం చెప్తారు, ద గ్యాస్ ఈజ్ చేంజింగ్ ఇన్ టు లిక్విడ్ స్టేట్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. ఓకేనా. గ్యాస్ అనేది మనకి లిక్విడ్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ లెటెంట్ హీట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. సో అది మనం ఒకసారి చూద్దాం. ఏంటి లెటెంట్ హీట్. సో ఇది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, లెటెంట్ హీట్. ఇక్కడ మనకి లెటెంట్ అంటే యాక్చువల్గా దాని అర్థం ఏంటంటే, అసలు లెటెంట్ అంటే ఏంటంటే, లెటెంట్ అంటే ఇక్కడ వర్డ్ మీనింగ్ ఏంటంటే హిడెన్ అని అర్థం అండి. హిడెన్. ఓకేనా. లెటెంట్ అంటే మీనింగ్ ఏంటి, వర్డ్ లెటెంట్ అనేది హిడెన్. అసలు ఈ లెటెంట్ అంటే ఏంటంటే ఒక అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది, ఒక అమౌంట్ ఆఫ్ హీట్. ఇప్పుడు సపోజ్ ఫ్రిడ్జ్లో నుంచి నేను ఒక ఐస్ వాటర్ తీసాను, దానికి ఒక కోల్డ్ టెంపరేచర్ ఉంటుంది. అమౌంట్ ఆఫ్ హీట్ అనేది అబ్జర్బర్ రిలీజ్డ్ అండి. అబ్జర్బ్డ్ అవుతుంది, లేదు అంటే రిలీజ్డ్ అవుతుంది. అబ్జర్వ్డ్ ఆర్ రిలీజ్డ్ బై ఏ సబ్స్టెన్స్. అంటే మీకు ఇది అర్థం అవ్వాలంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటెంట్ హీట్ అంటే ఫ్రిడ్జ్లో నుంచి ఒక బాటిల్ తీసాను, 0 డిగ్రీ సెల్సియస్తో డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. ఇప్పుడు డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసినప్పుడు అదొక ఐస్ గడ్డ. ఈ ఐస్ గడ్డ కాస్త నాకు ఏమవుతుంది, వాటర్ అవుతుంది కరిగిపోయి. ఇప్పుడు దీని యొక్క టెంపరేచర్ 0 డిగ్రీ సెల్సియస్ అయితే ఇది వాటర్ అయినప్పుడు కూడా దీని టెంపరేచర్ ఎంత ఉంటుంది, 0 డిగ్రీ సెల్సియస్. ఇంకా దీని యొక్క టెంపరేచర్ పెరగలేదు, లిక్విడ్ అయ్యింది. నువ్వు అనొచ్చు, సార్ అది ఐస్ మెల్ట్ అయిపోయింది కదా సార్ అంటే. ఇదే అందుకే లెటెంట్ అంటే హిడెన్ హీట్ అంటాం. అందుకనే లెటెంట్ హీట్ అంటే అదే. ఇందులో 2 టైప్స్ ఉంటాయి మనకి. ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్ అంటారు. లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్ అంటారు. 2 టైప్స్ ఉంటాయి. ఫ్యూషన్ అంటే ఇందాకలే చెప్పాను, సాలిడ్ నుంచి లిక్విడ్గా మారితే దాన్ని ఫ్యూషన్ అంటారు. ఓకేనా. సో సాలిడ్ నుంచి లిక్విడ్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏమని చెప్తారంటే, అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ దట్ రిక్వైర్డ్ టు చేంజ్ ద 1 kg ఆఫ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్ అట్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అట్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్ ఈస్ కాల్డ్ లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్. సింపుల్గా చెప్పాలంటే 1 kg సాలిడ్ ఉంటే ఆ సాలిడ్ని కాస్త నువ్వు లిక్విడ్లోకి మారిస్తే దాన్ని లెటెంట్ హీట్ అట్ కాన్స్టెంట్ మనకి అట్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్, ATM అంటాం మనం. ఓకే, అట్మాస్ఫిరిక్
ప్రెషర్ అంటాం ఇలాగా. ఓకేనా. సో అట్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్ అన్నమాట. సో ఈ విధంగా చేస్తే దాన్ని లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్ అంటాం. ఓకేనా. అది ఇంకొకటి ఉంటుందని చెప్పాను కదా, అదేంటి మరి, లెటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అంటారు. సేమ్ డిటో అండి, సేమ్ డిటో. ద హీట్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు చేంజ్ ద 1 kg ఆఫ్ లిక్విడ్ ఇంటూ గ్యాస్. 1 kg ఉన్న లిక్విడ్ని గ్యాస్లోకి మార్చడానికి కావాల్సిన హీట్నే, ఇప్పుడు దీనికి ఏం కావాలి, హీట్ కావాలి. ఏంటి, రిక్వైర్డ్ హీట్ టు కన్వర్ట్ ద 1 kg ఆఫ్ సాలిడ్ టు లిక్విడ్, లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్. రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ టు చేంజ్ ద 1 kg ఆఫ్ లిక్విడ్ ఇంటూ గ్యాస్, ఎక్కడ, అట్ అట్మాస్ఫియర్కు ప్రెషర్. మనకి చూడండి అట్మాస్ఫియర్లో ప్రెషర్ కూడా ఉంటుంది. ఓకే, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అట్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్. ఇక్కడ ఏం చెప్పాను, మెల్టింగ్ పాయింట్ అని చెప్పాను. ఓకేనా, మెల్టింగ్ పాయింట్. ఇక్కడ ఏం చెప్పాను, బాయిలింగ్ పాయింట్ అన్నమాట. ఓకేనా, బాయిలింగ్ పాయింట్. సో ఇక్కడ టెంపరేచర్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటుంది అన్నమాట బాయిలింగ్ అప్పుడు. ఓకేనా, డ్యూ టు లెటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. మనకి 100 degrees Celsius దగ్గర నుంచి బాయిలింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మెల్టింగ్ పాయింట్ అన్న, ఫ్రీజింగ్ పాయింట్ అన్న, మెల్టింగ్ అవ్వాలన్నా 0 degrees Celsius, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అంటాడు 0 degrees Celsius. సో ఆ విధంగా మనం దీన్ని చెప్పవచ్చు. ఓకేనా. ఐ హోప్ ఈ సెషన్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. ఇది కెమిస్ట్రీలో మరి అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ డెఫినేషన్స్ లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్ అన్న, వేపరైజేషన్ అన్న సేమ్ ఒకటేనండి. 1 kg ఉన్న సాలిడ్ని లిక్విడ్గా మార్చాలంటే నీకు ఎంత హీట్ కావాలి అట్ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్లో అనేది చెప్పాలన్నమాట. అలాగే లెటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అనేది 1 kg లిక్విడ్ని గ్యాస్గా మార్చాలంటే ఎంత అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అట్ బాయిలింగ్ పాయింట్ దగ్గర ఎంత కావాలి అని చెప్పాలన్నమాట. ఓకేనా. సో ఇది అండి ఇవాళ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.